అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు కూడా మీకు వంశీ గారి గురించి కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఆయన అపార్థం చేసుకున్న వాక్యాన్ని కలిపి చెరుపుతున్న ఈరోజు కూడా ఒక విషయం మీకు తెలియజేస్తాను. అదేంటంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనంలో అత్యున్నతమైన సింహాసనం పైన ఎంతమంది కూర్చున్నారు? ఒకే దేవుడు కూర్చున్నాడా? లేకపోతే ముగ్గురు కూర్చున్నారా? ముగ్గురంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూర్చున్నారా? లేకపోతే తండ్రి అయిన దేవుడు మాత్రమే కూర్చున్నాడా? ఈ విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఎందుకంటే వంశీ గారు ఒక వీడియో మాట్లాడుతూ అందులో ఏం చెప్పారంటే అత్యున్నతమైన సింహాసనం పైన ముగ్గురు కూర్చున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధత ముగ్గురు కూర్చున్నారని వాక్యం తెలియజేశాడు. కానీ ఆయన చెప్పిన వివరణలో సత్యం అనేది అస్సలు కూడా లేదు. బైబిల్‌లో ఉన్న రిఫరెన్స్ కూడా ఏది కూడా లేదు. ఆయన స్పష్టంగా ఏది కూడా తెలియజేయలేదు. కానీ కొన్ని కథలు చెప్పాడు. లేకపోతే కొన్ని లాజిక్స్ ఆయన కొట్టాడు. అదేందంటే దేవదూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని 3 సార్లు చెప్పారు గనక, ఆ 3 సార్లు ఎందుకు చెప్పారంటే తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకి ముగ్గురికి చెప్పినట్టుగా వంశీ గారు బోధిస్తున్నారు. సో, వంశీ గారు బోధించిన ఈ విషయం తప్పని, ఇది బైబిల్ ప్రకారం కాదని, ఓకే. ఇది ఒక అబద్ధం, ఓకే. వాక్యాన్ని కలిపి చెరపడం అని ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు కూడా ఆలోచించండి. ఈ వీడియోని పూర్తి చూసిన తర్వాత మీరు కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మనకందరికి తెలిసి ఏందంటే ఏదైనా విషయం ఎవరైనా చెబుతున్నారంటే ఆ విషయం బైబిల్‌లో అలాగే ఉందో లేదో అని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవుని పైన ఉంది. ఎందుకంటే చాలామంది వాక్యాన్ని వక్రీకరించి అపార్థం చేసుకొని ఇష్టానుసారంగా బోధిస్తూ ఉంటారు. గనుక క్రైస్తవుల పైన ఉన్న బాధ్యత ఏందంటే ఎవ్వరు చెప్పినా, ఓకే. ఎవ్వరు చెప్పినా ఆ విషయాలు బైబిల్‌లో అలాగ ఉన్నావో లేదని పరిశీలించాలి. అది చెక్ చేయాలి. అది ఉంటే నమ్మాలి. లేకపోతే దాన్ని నమ్మకూడదు. ఓకే. లేకపోతే నమ్మకూడదు. ఓకే. సో, ఈ విషయం మనం ఆలోచిస్తాము. సింహాసనం పైన ఎంతమంది కూర్చున్నారు? ముగ్గురు కూర్చున్నారా? లేకపోతే ఒకరే కూర్చున్నారా? ఓకే. ముగ్గురు కూర్చున్నందుకు దేవదూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని 3 సార్లు చెప్పారా? లేకపోతే ఒకే దేవునికి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వాళ్ళు చెప్పారా? ఓకే. బైబిల్ మనం ఆలోచిస్తాం. బైబిల్‌లో మనం ఆలోచిస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న విషయాలనే ప్రకటన గ్రంథంలో స్పష్టంగా దేవుడు రాయించాడు. ఓకే. స్పష్టంగా రాయించాడు. ఇప్పుడు రెండిటిని మనం ఆలోచిస్తాము. రెండిట్లో సింహాసనం పైన ఎంతమంది ఉన్నారు? ఓకే. భక్తులు ఏమని రాశారు? ప్రవక్త ఏమని రాశాడు? అపోస్తలుడైన యోహాను ఏమి రాశారు? వాటి గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా మనము యెషయా గ్రంథాన్ని చదువుకుందాం. ఓకే. యెషయా గ్రంథం చదివితే అక్కడ ఏమని యెషయా గారు రాశారో దాన్ని చూద్దాం. ముగ్గురని రాశారా? లేకపోతే ఒకరని రాశారా? ఓకే. ఆ విషయాన్ని ఆలోచిస్తాము. అదేవిధంగా 3 సార్లు ఎందుకన్నాడు? ఆ విషయం కూడా మనం తర్వాత ఆలోచిస్తాం. ఓకే. ముందుగా వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరంన అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. అంటే యెషయా గారు ఎంతమందిని చూస్తున్నారు? ప్రభువు. ఇక్కడ ప్రభువులు అని లేదండి. ఓకే. ప్రభువులు అని లేదు. ఏమనుంది? ప్రభువును చూచితిని. అంటే సింగులర్ వ్యక్తిని చూసాడని యెషయా గారు చెప్పారండి. ఇక్కడ ముగ్గురు చూసారని చెప్పలేదు. ఓకే. ముగ్గురిని చూసారని చెప్పలేదు. అదే విధంగా ఇంగా ముందు మనం చదివితే అక్కడ ఏం రాయబడిందంటే ఆయన చొక్కాయి అంచులు. ఆయనంటే ఒకరేనండి. ఆయనంటే ముగ్గురు కాదు. ఓకే. ఒకవేళ ముగ్గురైతే ఏమని చెప్పాలి? వారి చొక్కాయలు అంచులని రాయాలి. కానీ యెషయా గారు చూస్తుంది ఒకే వ్యక్తిని గనక ఆయనని రాసాడు. ఓకే. అదే విధంగా రెండో వచనం చదివితే ఆయనకు పైగా సేరావులు నిలిచి ఉండిరి. ఆయనకు. ఓకే. అక్కడ సింహాసనం పైన ఒకే వ్యక్తి ఉన్నాడు గనుక ఆయన అని రాయబడింది. అంటే యెషయా గారికి ఎంతమంది కనబడ్డారంటే ఒకే వ్యక్తి కనబడ్డారు. అందుకే యెషయా గారు ఒకే వ్యక్తి గురించి చెప్పారు. ఓకే. ఒకే వ్యక్తి గురించి చెప్పారు. అదే విధంగా మీరు ముందు చదువుతూ వెళ్ళిపోయినా గూడా మీకు ఒకే వ్యక్తి కనిపిస్తారు తప్ప, ఆ సింహాసనం పైన ముగ్గురున్నారని ఆ వాక్యంలోని భావంలో ఎక్కడ మనకు అనిపించదు. ఎక్కడ మనకి అనిపించదు. అదే విధంగా ప్రకటన గ్రంథంలో చదివితే స్పష్టంగా రాయబడింది. అదే విధంగా ప్రకటన గ్రంథం అనగానే సర్వసత్యము. ఓకే. క్రొత్త నిబంధన అంటేనే సర్వసత్యము. ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయాలు లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే. ఫైనల్. సో, ప్రవక్తలు చెప్పింది, అపోస్తులు చెప్పిందే దానిని నమ్మాలి కానీ, వాక్యాన్ని వక్రీకరిస్తూ, అపార్థం చేసుకొని ఇష్టానుసారంగా వాక్యాన్ని కలిపి చెరుపుతున్న వారి బోధలు మనం నమ్మకూడదు.
ఓకే. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఒక్కరి గురించి రాయబడిందా? ముగ్గురు గురించి రాయబడిందా? ఇక్కడ ఆలోచిద్దాం. ప్రకటన గ్రంథము 4 అధ్యాయము 2 వచనం చదువుకుందాము. ఇక్కడ ఏమని రాయబడిందంటే, వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమందు ఒక్కడు ఆసీనుడై ఉండెను. అంటే ఎంతమందున్నారు సింహాసనం పైన? ముగ్గురని చూసారా యోహాను గారు? లేకపోతే ఒక్కడినే చూసారా? ఓకే. యోహాన్ గారు స్పష్టంగా తెలియజేశారు. ఏందంటే, "ఒక్కడు ఆసీనుడై ఉండెను." ఒక్కడు. అంటే యోహాన్ గారు కూడా ఒక్కడే కనిపిస్తున్నారు. యెషయా గారు కూడా ఒక్కడే కనిపిస్తున్నారు. కానీ వంశీ గారికి ఎందుకో ముగ్గురు కనిపిస్తున్నారు. ఓకే. వంశీ గారికి ఎందుకో ముగ్గురు కనిపిస్తున్నారు. దానికి ఏం కారణమో నాకు అర్థం అవ్వటం లేదు. ఓకే. అదే విధంగా మూడో వచనం చదివితే, మూడో వచనంలో ఏముంది? ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. ఒకవేళ ముగ్గురుంటే వారు అని రాయాలి. ఓకే. అదే విధంగా ముగ్గురుంటే ఆసీనులై ఉన్నవారని రాయాలి. కానీ ఆసీనుడైన వాడని చెప్తున్నాడు. అదే విధంగా పోలినవాడు. ఓకే. మీరు మొత్తం కూడా ఈ వచనం చదువుకుంటూ వెళ్ళిపోతే, మొత్తం కాంటెక్స్ట్‌లో మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే, అక్కడ మీకు ఒక్కడే కనిపిస్తాడండి. చాలా వచనాలుండయి. కానీ మీరే కొంచెం కష్టపడండి. అక్కడ మీరు చదివితే మీకు స్పష్టమవుతుంది ఏందంటే, ఇక్కడ కూడా ప్రకటన గ్రంథంలో కూడా ఒక్కడే ఆసీనుడుగా ఉన్నాడని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఓకే. స్పష్టంగా తెలియజేస్తుంది. మళ్ళీ 3 సార్లు ఎందుకన్నారు? ఓకే. 3 సార్లు ఎందుకన్నాడు? ఇప్పుడు వంశీ గారేమంటారంటే, 3 సార్లు ఎందుకన్నారంటే, సింహాసనం పైన తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు గనుక 3 సార్లు అన్నాడని ఈయన వక్రీకరిస్తున్నాడు. ఓకే. సో, ఈ విషయాన్ని ప్రవక్త చెప్పాడా? లేకపోతే యోహాన్ గారు చెప్పారా? మరి ఇద్దరు చెప్పని విషయాలు ఈయనేం చెప్తున్నాడు? ఆలోచించండి మీరు. ఓకే. యోహాన్ గారు చెప్పలేదు. ముగ్గురున్నారు గనుక 3 సార్లు అన్నారని యోహాన్ గారు చెప్పలేదు. ప్రవక్త అయిన యెషయా చెప్పలేదు. మళ్ళీ వారు చెప్పని విషయాలు ఈయనేం చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నా అంటే వాక్యాన్ని అపార్థం చేసుకున్నాడు గనక, ఈయన మనసులో ఒక త్రిత్వ సిద్ధాంతం ఉంది గనక, ఆ త్రిత్వ సిద్ధాంతాన్ని ఇక్కడ కలిపి వాక్యాన్ని చెరుపుతున్నాడు. ఓకే. కలిపి చెరుపుతున్నాడు. ఒకవేళ ఈయన అనుకున్నట్టుగా 3 సార్లు అన్నాడు గనక, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు గురించి అన్నాడంటే బైబిల్‌లో చాలా సందర్భాలున్నాయండి. 3 సార్లు అనేది చాలా సందర్భాలున్నాయి. ఏందంటే, యేసుక్రీస్తు వారు పేతురుతో అంటాడు. ఓకే. కోడి ముమ్మారు ఓకే. కోడేం చేస్తది? ముమ్మారు కూత కూస్తది. ఇప్పుడు యేసుక్రీస్తు ముమ్మారు ఎందుకన్నాడు? అంటే కోడి తండ్రికొకసారి, కుమారునికొకసారి, పరిశుద్ధాత్మకు ఒకసారి కూస్తదా? ఓకే. అదే విధంగా యేసుక్రీస్తు వారు పేతురు గారిని మరోసారి ప్రశ్న వేసాడు. "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అని అన్నాడు. "నీవు నన్ను ప్రేమిస్తున్నావని" యేసుక్రీస్తు వారు 3 సార్లు అడిగాడు. మళ్ళీ 3 సార్లు ఎందుకన్నాడు? మీరు ఆలోచించండి. ఇక్కడ కూడా మనము ఓకే. యేసుక్రీస్తు వారు ఒకటి తండ్రి కోసం అడిగాడు. రెండోది యేసుక్రీస్తు వారి కోసం అడిగాడు. మూడోసారి పరిశుద్ధాత్మ గురించి అన్నాడని చెప్పగలమా మనము? ఓకే. ఇలాంటి వక్రీకరించి వాక్యాన్ని చెప్దామా మనము? చెప్పలేమండి. ఎందుకంటే బైబిల్ మనం బాగా చదవాలి. ఓకే. బైబిల్‌లో ఉన్న విషయాలను ఉన్నట్టుగానే చెప్పాలి. ఇదే బైబిల్ ఒక బోధ మనం చేయాలి. అంతే తప్ప మన మనసులో ఒక త్రిత్వ సిద్ధాంతాన్ని పెట్టుకొని, దాన్ని మనసులో పెట్టుకొని వాక్యాన్ని వక్రీకరించకూడదు. అలా చేస్తే వాక్యాన్ని చెడగొట్టిన వారవుతాము. వాక్యాన్ని చెరుపుతున్న వారవుతాం. గనుక ఇలాంటి పనులు మనం చేయకూడదు. గనుక ఈ వీడియోని చూసిన మీకు అందరికి క్లారిటీ అయిపోయింటది ఏందంటే, వంశీ గారు కేవలం వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. వాక్యాన్ని అపార్థం చేసుకున్నారు. ఓకే. అందుకే 3 సార్లు అన్నాడని, అక్కడ ముగ్గురున్నారని, ఇలా వాక్యాన్ని తప్పుగా బోధిస్తున్నారు. గనుక మీరు ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వంశన్న గారు అనేకమైన విషయాలు తప్పుగా చెప్పాడు. ఓకే. ఈయన బోధన ఎందుకు వీళ్ళు నమ్ముతున్నారో నాకు ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే వీళ్ళని నమ్ముతున్న వారు ఓకే. బీఓయూవై నుండి వెళ్ళిపోయి వంశన్న బోధన నమ్ముతున్న వారిని నేనేమంటానంటే పెద్ద గొర్రెలండి. గుడ్డివారండి. ఎందుకంటే ఈర్ష్యతో వెళ్ళిపోయారే తప్ప వాక్యం తెలిసి కాదు. ఓకే. ఈర్ష్యతో వెళ్ళిపోయారు. అందుకే వీళ్ళందరూ కూడా ఈరోజు వంశీ బ్రదర్‌ని సపోర్ట్ చేస్తున్న వీళ్ళందరూ కూడా గుడ్డివారండి. గుడ్డివారు. ఒకవేళ మీకు ఈ మాటని అన్నానని మీకు రోషం ఉంటే నాతో చర్చకు రండి. ఓకే. ఇదే అంశం మీద చర్చకు రండి. వంశన్న వస్తాడా? వంశన్న రండి. ఓకే. జేమ్స్ వస్తాడా? జేమ్స్ రండి. అందరికి ఛాలెంజ్ అండి. ఎవ్వరొచ్చిన వరకు ఛాలెంజ్. ఓకే. అదే విధంగా ఎవ్వరైనా ఈ అంశం పైన సింహాసనం పైన కూర్చున్న వ్యక్తి ఒక్కడే నేను నిరూపిస్తాను. మరి ముగ్గురని నిరూపించండి. బైబిల్ ప్రకారం నిరూపించండి. ఓకే. మీకు ఎవ్వరు చేత కాదని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాం. ఎవ్వరికీ చేత కాదు. ఎందుకంటే బైబిల్‌లో లేదు. వంశీ అన్న గారు కేవలం వక్రీకరిస్తున్నారే తప్ప అది వాస్తవం కాదు.
ఓకే. సో, వంశీ గారి దగ్గరకు ఒకవేళ ఈ వీడియో వెళ్తే, వంశీ గారితో నా రిక్వెస్ట్ ఏందంటే, మీ బోధన మార్చుకోండి. తప్పుడు బోధలు చేస్తున్నారు. వాక్యాన్ని చెరుపుతున్నారు. వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు గనుక, మీరు దయచేసి ఇలాంటి తప్పుడు బోధలు చేయకండి. బైబిల్‌లో ఎలా రాయబడిందో అలానే బోధించండి. ఓకే. ఎలా రాయబడిందో అలానే బోధించండి తప్ప, మీరు ఇష్టానుసారంగా వాక్యాన్ని వక్రీకరించండి. దయచేసి ఇలా పని చేయకండి. ఓకే. సో, ఇలాంటి చాలా విషయాలున్నాయి గనుక, వాటిని కూడా మీ ముందుకు తెస్తాను. నా వీడియోని తప్పనిసరిగా మీరు చూస్తుండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా నా ఛానెల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని షేర్ కూడా చేయండి. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.